అందరికీ సాయిరామ్. ప్రియతమ స్వామి మనకు అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని బోధించారు. బ్యాడ్ కంపెనీ అంటే దుస్సాంగత్యం లేదా దుష్టులతో స్నేహమని అర్థం. అలాంటి స్నేహాల వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అందుకే దుష్టులకు దూరంగా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. వారు తమ అనుభవంతో మనకు చెప్పే మాట అది. కానీ ఎవరు మంచివారో ఎవరు మంచివారు కారో తెలుసుకోవడం మనకి కాస్త కష్టమైన పనే. ఇంటి చుట్టుపక్కలుండే పిల్లలే మొదటి స్నేహితులు. తర్వాత స్కూల్లో తోటి విద్యార్థులు స్నేహితులవుతారు. ఎందుకో చెప్పలేం, కానీ కొందరితో ఇట్టే కలిసిపోతాం, కొందరితో అస్సలు కలవలేం. చదువు పూర్తయ్యే నాటికి కూడా స్నేహితులుగా మిగిలేది కొందరే. మిగిలిన వాళ్ళు కేవలం పరిచయస్తులే. మన ప్రవర్తన మీద ఇంటిలోని వాతావరణం ప్రభావంతో పాటు బయట ఏర్పడే స్నేహాల ప్రభావం కూడా ఉంటుంది. చదువు మీద శ్రద్ధ తగ్గడం, బద్ధకం, నిర్లక్ష్యం, మాట వినిపించుకోకపోవడం లేదా ఎదిరించడం వంటి లక్షణాలు పిల్లలు దారి తప్పుతున్నట్లుగా సూచిస్తాయి. అందుకే పెద్దలు మన ప్రవర్తనలోని మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ మనం సరైన దారిలో వెళ్ళడం లేదనిపించినప్పుడు హెచ్చరిస్తారు. కానీ తెలిసి తెలియని చిన్న వయసులో అనుభవంతో పెద్దలు చెప్పే మాటలు చెవికెక్కడం కష్టమే. మహావీరుడు, మహాదాత అని పేరు పొందిన కర్ణుడు అసూయ, లోభము వంటి దుర్గుణాలున్న కౌరవుల స్నేహంతో చేరి పతనమయ్యాడు. కొన్ని చెడు అలవాట్లు శత్రువుల వల్ల కాదు, మిత్రుల వల్లే వస్తాయి. చెడు విషయాల ఆకర్షణకు మిత్రులనుకున్న వారి ప్రోత్సాహం తోడై జీవితాన్ని పక్కదారి పట్టిస్తుంది. స్వార్థపరులు తమ స్వలాభం కోసం, అసూయాపరులు మన పతనాన్ని చూసి ఆనందించడం కోసం పెడదారులు పట్టిస్తారు. అలాంటి వారు విషజంతువుల కన్నా ప్రమాదకారులు సుమా అని సుమతి శతకంలోని పద్యం చాటి చెప్తుంది. తల నుండు విషము ఫణికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్ తలతో కయనకయుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. కుటుంబంలో పెద్దలను గౌరవించడం, ఉన్నదేదో నలుగురితో పంచుకోవడం, అందరితో ప్రేమగా ముసులుకోవడం వంటివి నేర్పే ప్రయత్నం చేస్తారు. స్కూల్లో పాఠ్య విషయాలు, సాటివారి పట్ల ప్రేమ, సానుభూతి కలిగి ఉండడం, అవసరమైన వారికి సహాయపడడం వంటి మంచి గుణాలను ప్రోత్సహిస్తాయి. కడివెడు పాలలో చుక్క విషం పడినా ప్రమాదమే అన్నట్లు చెడు సహవాసాలతో అదంతా నిష్ప్రయోజనమైపోతుంది. దుస్సాంగత్యం అంటే మనుషులతో సాంగత్యమే కానక్కర్లేదు. సెల్ ఫోన్లు, టెలివిజన్ ఛానళ్లకు అతుక్కుపోవడం కూడా దుస్సాంగత్యమే. అందుకే స్వామి టెలివిజన్ను టెలివిషం అని కూడా అన్నారు. ఇంచుమించుగా మనమంతా ఈ ఊబిలోనే కూరుకుపోతున్నామని చెప్పాలి. ఫ్రెండ్స్, ఆన్లైన్ క్లాసులు వచ్చాక ఎంత వద్దనుకున్నా మొబైల్ హస్తభూషణమైంది. పిల్లలు సెల్ ఫోన్ల మోజులో పడి స్నేహితులుగా కలిసిపోవడం మాట అటుంచి ఒకరినొకరు పలకరించుకోవడం కూడా మానేస్తున్నారు. ఇది పోను పోను సమాజంలో అనైక్యతకు దారి తీసే ప్రమాదం ఉంది. సెల్ ఫోన్లో కొన్ని ఆటల ప్రభావానికి లోనై పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు ఎన్నో జరిగాయని వింటున్నాం. చిన్ననాటి నుంచే దైవభక్తి, పాపభీతి కలిగి ఉండేలా తల్లిదండ్రులు ఇచ్చే శిక్షణ మరియు ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం దుస్సాంగత్యం నుండి మనను కవచంలా కాపాడతాయి. ఎవరు తోడున్నా లేకున్నా కడవరకు తోడుండేది దైవమే. ఈ విషయాన్ని గట్టిగా నమ్మి దైవ చింతనతో సాత్విక జీవనం గడిపే వారి సాంగత్యమే మనం కోరుకోవాలి. అలాగే ఇతరులు మన మైత్రి కోరుకునే విధంగా ఆదర్శవంతంగా బ్రతకాలి. జై సాయిరామ్. మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకొని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకొని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు. ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు. ఈ సంకల్పములు సరి అయినటువంటివిగాను, పవిత్రమైనటువంటివిగాను, శుద్ధమైనటువంటివిగాను, సార్థకమైనటువంటివిగాను ఉండాలి. కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థం గావించుకుంటున్నాడు. ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది. ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను
బస్ట్ అవుతుంది. ఇది బస్ట్ అయినప్పుడు దీనిని టెస్ట్ చేయవలసి వస్తుంది. ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది. ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం. అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి. ఏమిటి ఈ డస్ట్ అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి. ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం ఏర్పడుతుంటాయి. కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.